ఆచి చికెన్ మసాలా. పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య వివాదం తారస్థాయికి చేరింది. టీడీపీ నేత వర్మ, వెండం దొరబాబు మధ్య ఫ్లెక్సీ రగడ నెలకొంది. పిఠాపురం పాడా కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. యానిమేటర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం ముదిరి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడాన్ని వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడంటూ అధికారులను బహిరంగంగానే నిలదీశారు. ప్రోటోకాల్ను ఇలా నిర్లక్ష్యం చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పాడా కార్యాలయం వద్ద కూటమి శ్రేణులు భారీగా మోహరించడంతో ప్రాంగణం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మొత్తం ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వారు ఆరోపించారు. ప్రోటోకాల్ను పాటించడంలో వైఫల్యం కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముట్టికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? ప్రెస్ మీట్ చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసుకుపోయారనే దానికి త్వరలో దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఏ రకంగా చేశాను. మీకందరికీ కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ఒక రూపాయి ఆశించేయని చెప్తే నేను రాజకీయం సన్యాసం ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చేయడం కోసమే నేను స్థానిక సంస్థలు ఎలక్షన్ చేసి పెడతానండి. రేపు జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ ఇస్తే చాలు ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి తప్పనిసరిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ మీడియా వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నా మీద అవినీతి ఆరోపణ ఏదన్నా మీరు చేసి దమ్ముంటే ఎవరినైనా చేయమని నేను కోరుతా ఉన్నా. ఏ రకంగా చేశారో త్వరలో మీకు ప్రెస్ మీట్ చెప్తాను. ఎవరు ఏం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. స్పందన. పిఠాపురంలో మరోసారి జనసేన టీడీపీ కీలక నాయకులు తన్నులాటకు దిగారు. ఈ రోజు సెల్ ఫోన్లు మా యానిమేటర్ల కి నూతనంగా ఇచ్చిన సెల్ ఫోన్ల కోసం పంపిణీ చేసేందుకు పాడాలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పాడా పీడీ శివరాం ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అటు జనసేన నుంచి ఫైమన్ కమిటీ సభ్యులు హాజరైతే టీడీపీ నుంచి వర్మ వచ్చి రావడంతోనే టీడీపీ నాయకులు కేకవేయడం చూసి వర్మ అక్కడికి వెళ్లడంతో చంద్రబాబు ఫోటో కనపడలేదు. దీంతో సీఎం ఫోటో ఏదని అడిగారు. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ నాయకులు కేకలేసుకున్న నేపథ్యంలో వర్మను సర్ది చెప్పే ప్రయత్నాన్ని ఫైమన్ కమిటీ సభ్యులు తుమ్మల బాబు చేసిన సందర్భంలో ఒక్కసారిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గతంలో వైసీపీ నేడు జనసేనకు చెందిన నేత పెండెం దొరబాబు అక్కడికి వచ్చి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. మొదట వర్మ వార్నింగ్ ఇస్తే నాకే వార్నింగ్ ఇస్తామని ఫైటింగ్ కి పెండెం దొరబాబు దిగడం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకునేంత పని చేస్తారు. కార్యకర్తలు రెచ్చిపోయారు. రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదాలు ఏర్పడ్డాయి. అప్పటి వరకు చోద్యం చేస్తున్న పోలీసులు రంగప్రవేశం చేసి పక్కకు తోసినప్పటికీ ఎవరికి వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పిఠాపురంలో 600 కోట్లతో అభివృద్ధి జరిగితే చూసి సహించలేక వర్మ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని దొరబాబు చెప్పారు. అయితే దొరబాబు గతంలో పెద్ద ఎత్తున మట్టి కుంభకోణం సంబంధించి 50 కోట్లు అక్రమంగా సంపాదించారు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన వైసీపీలో అప్పుడు పనిచేశారు. గెలిచిన తర్వాత కూటమి అధికారంలో రావడంతో జనసేనలో చేరి మళ్లీ ఈ అవినీతి చేసేందుకు మట్టి దవ్వుకునేందుకే పార్టీలకు వచ్చారని వర్మ ఆరోపించడం జరిగింది. ఇద్దరు పెద్ద ఎత్తున కేకలేసుకోవడం, వారు అనుచరులు తోసుకోవడం, కొంతమంది చొక్కాలు చిరిగిపోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే వ్యవహారం అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం జరిగింది. ఈ వివాదంతో ఎవరు ఏం చేస్తారు, ఎవరి మీద చర్యలు తీసుకుంటారో చర్చ కూడా ప్రారంభమైంది. మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే కూటమిలో టీడీపీ జనసేన నాయకుల మధ్య వివాదాలు జరగడం అందరినీ అసహనానికి గురి చేస్తుంది.
15 ఏళ్ల పాటు పొత్తు ధర్మం ఉంటుందని ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో పిఠాపురంలో అలా ఒకరినొకరు తోసుకోవడం, వివాదానికి దిగడం, ఇటు దారి తీస్తుందని చర్చ కూడా మొదలైంది. ఇటీవల టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించడం, ఆయనకి 5 స్టార్ హోటల్ కట్టుకునేందుకు 3.5 ఎకరాల పొలాన్ని భూముల్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది. దీంతో వర్మ తగ్గుతారని భావించినప్పుడు ఆయన ఎక్కడ తగ్గలేదు, వివాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వివాదం అన్ని పార్టీల్లో కూడా చర్చకు దారితీసింది. థ్యాంక్ యూ సాంబశివరావు.